హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేకపోతు పొట్ట కర్రీ అయితే చేసుకుంటున్నామండి. ఇది వేడి నీళ్ళు అయితే వేసుకుని శుభ్రం చేసుకోవాలండి. దీని మీద పొట్టులా ఉంటుందండి, అది వేడి నీళ్ళు వేస్తానే కానీ రాదు. ఇలా అయితే శుభ్రం చేసుకోవాలి. ఇదైతే మేము బాగా ఉప్పు నీళ్ళు వేసి బాగా కడిగామండి, శుభ్రంగా కడిగామండి. ఉల్లిపాయలు కొత్తిమీర అయితే కోసామండి. ఇప్పుడైతే కర్రీ అయితే చేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేసాను. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడుకుతుందండి. ఇది బాగా ఉడకాలి, లేకపోతే నవ్వులడదు. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయండి. మేకపోతు కర్రీలోకి మామిడికాయ అయితే వేస్తున్నాను. గోంగూర కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే పొట్టు అయితే వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇది బాగా మగ్గాలండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. పొట్టు కర్రీ అంటే చూడండి, ఇదైతే బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి అయితే వేస్తానండి. ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తే బేగా ఉడకదండి. కారం అయితే వేసాను. మీరు ఎక్కువ కారంగా తింటే కారం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తాను. మామిడికాయ అయితే తురుముకున్నానండి. బాగా ఉడికేదాకా మామిడికాయ అయితే వేయకూడదు. మనకి ఎంత పులుపు కావాలో అంతే వేసుకోవాలి. విజిల్స్ అయితే ఒక 7-8 విజిల్స్ అయితే రావాలండి, అప్పుడే బాగా ఉడుకుతుంది. చూడండి, కూర అయితే ఉడికింది. ఇప్పుడైతే మామిడికాయ అయితే వేసుకుందామండి. ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుందాం. కొత్తిమీర మామిడికాయ మసాలా పౌడర్ అయితే వేసానండి. కొంచెం ఉడికిద్దాం ఉండేది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మేకపోతు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం.